రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా స్వామివారికి అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమని, ప్రపంచంలోనే అతిపెద్దది కలిగినటువంటి ఆలయమని, ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు శక్తిని కల్పించాలని, నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరుద్యోగులకు ఉద్యోగులుగా రావాలని, అలాగే ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నానని అన్నారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నాకు కావలసిన శక్తిని కల్పించాలని వేడుకున్నానని అన్నారు. ఈ ఆలయానికి వచ్చినప్పుడల్లా ఎంతో మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని టెంపుల్ టూరిజంలో చేర్చడం జరిగిందని అన్నారు. ఈ ఆలయం నాకు ఒక సెంటిమెంట్ అని, ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుందని నమ్మకం నాకు ఉందని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రపంచంలో అతిపెద్ద నంది గల టెంపుల్ కూడా మన నియోజకవర్గం ఉండడం, అయితే మా ఇష్టదైవం కాశీ విశ్వేశ్వర స్వామిని ఏ సంవత్సరం కోరుకున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఆయనకి ఇంకా ఎక్కువ శక్తిని, ఎనర్జీని ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని ముందు 2029 కల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని, అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని విశ్వేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నియోజకవర్గం ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మనశ్శాంతి, ఈ టెంపుల్ని కూడా టెంపుల్ టూరిజంలో కూడా దీన్ని పెట్టడం జరిగింది. త్వరలో దీనికి టెండర్స్ కూడా ఇస్తారు. ఇక్కడ టెంపుల్ టూరిజం అంటే మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అన్నింటినీ కలిపి ఒక ప్యాకేజ్ కింద